హలో గాయ్స్, ఈరోజు మన ఛానల్లో క్యారెట్ హల్వా తయారు చేయబోతున్నాం. ఎంతో టేస్ట్ అయిన క్యారెట్ హల్వా ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. ముందుగా ఇలా క్యారెట్లను తీసుకోవాలి. ఇప్పుడు అన్ని క్యారెట్లని ఇలా తొక్క తీసి ఇప్పుడు తురుముకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క క్యారెట్ ఇలా తురుముకోవాలి. చూడండి గాయ్స్, ఇలా సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు మిగిలిన అన్ని క్యారెట్లని ఈ విధంగా తురుముకోవాలి. చూడండి గాయ్స్, క్యారెట్లని ఈ విధంగా తురుముకోవాలి. మీకు ఎన్ని క్యారెట్లు కావాలంటే అన్ని క్యారెట్లు తీసుకోవచ్చు. ఎందుకంటే 2 క్యారెట్లు తీసుకున్నా కూడా అవి కొంచెం అయింది కాబట్టి నేను ఎక్కువ క్యారెట్లు తీసుకొని ఇలా తురుపుకొని పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద కళాయి పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు నెయ్యి హీట్ అయింది. ఇప్పుడు ఇందులోనే కొన్ని జీడిపప్పులు వేసి జీడిపప్పులు గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొన్ని కిస్మిస్ వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ కళాయిలోనే ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత అందులోనే మనం క్యారెట్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి గాయ్స్, నేను పక్కా కొలతలతో చూపిస్తున్నాను. ఈ కప్పుతో క్యారెట్ 3 కప్పులు అయిందండి. 3 కప్పుల క్యారెట్ అంటే 2 కప్పుల పంచదార తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో క్యారెట్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ క్యారెట్ని ఇలా కలుపుకుందాం. క్యారెట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అంటే 5-6 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలండి. క్యారెట్లో ఉన్న వాటర్ కూడా పోతాయి. అప్పుడు చూడండి గాయ్స్, ఈ విధంగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. అలా చేసుకుంటే ఈ క్యారెట్లో ఉన్న పచ్చి వాసన పోయిద్ది. ఇప్పుడు మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుతూ ఉండాలండి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవటం వల్ల క్యారెట్కు ఉన్న వగరు, క్యారెట్కు ఉన్న ఈ పచ్చి వాసన మొత్తం పోతుందండి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం పాలు యాడ్ చేసుకోవాలి. పాలు అంటే పచ్చి పాలు కాదండి, కాచి చల్లార్చిన పాలు ఇందులో వేస్తున్నాను. ఇలా నేను 3 కప్పుల క్యారెట్ తీసుకున్నాను కదండి. ఇప్పుడు ఈ కప్పుతో నేను 1.5 కప్పు పాలు వేస్తున్నాను. ఈ పాలు కాచి చల్లార్చిన పాలండి. ఒక కప్పుతోనే మెజర్మెంట్స్ చేస్తున్నానండి. ఇలా 5 నుంచి 8 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పాలు వేసుకొని ఒక 5 మినిట్స్ ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇలా పాలు పోసిన తర్వాత ఎంత వీలైతే అంతవరకు సిమ్లో పెట్టుకొని కొంచెం ఈ క్యారెట్ ఫ్రైని మూత పెట్టుకొని కొంచెం సేపు ఇలా ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు ఇలా పాలు పోసిన తర్వాత ఎంత వీలుంటే అంత సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఈ క్యారెట్ని మనం కొంచెం సేపు మగ్గనిద్దాం.
మధ్యలో మూత తీసుకొని కొంచెం కలుపుతూ ఉండాలండి. ఈ పాలన్నీ ఇంకిపోయేంత వరకు ఇలా కొంచెం క్యారెట్ మగ్గనిద్దాము. క్యారెట్ హల్వా అనేది సిమ్లో ఉంచి చేస్తే క్యారెట్ హల్వా టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి గైస్, పాలు అనేది ఎలా అబ్జర్వ్ చేసుకుంటూ ఈ పాలు అనేది అన్నీ ఇంకిపోయిన తర్వాత మాత్రమే ఇందులో పంచదార వేసుకోవాలండి. ముందే పంచదార వేసుకుంటే ఈ క్యారెట్ అనేది సరిగ్గా ఉడకదు, పచ్చి పచ్చిగానే ఉంటుందండి. ఇప్పుడు ఇందులో మనం పంచదార వేసుకుందామండి. ఇందాక 3 కప్పులు క్యారెట్ అయింది కదా, ఇప్పుడు మనం 1.5 కప్పు పంచదార వేద్దామండి. ఇందులో షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి మేము ఎక్కువ షుగర్ వేస్తున్నామండి. ఇప్పుడు ఈ విధంగా అన్నిటినీ కలుపుకోవాలండి. ఉంచుకొని ఈ ప్రాసెస్ అంతా తయారు చేయాలండి. సిమ్లో ఉంచుకొని ఈ ప్రాసెస్ అంతా తయారు చేయాలండి. ఇప్పుడు ఇలా పంచదార వేసిన తర్వాత 2 నిమిషాలు ఇలా ఉడకనివ్వాలండి. తర్వాత సిమ్లో పెట్టేసి క్యారెట్ హల్వాని 2 మినిట్స్ ఉంచుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ వేద్దామండి. ఇలాచీ పౌడర్ వేయటం వల్ల ఏంటంటే మంచి స్మెల్ వచ్చింది. ఇలాచీ పౌడర్ వల్ల మంచి టేస్ట్ కూడా ఉండిద్ది, మంచి ఫ్లేవర్ కూడా వచ్చింది. అందుకని కొంచెం ఇలాచీ పౌడర్ వేయాలి. ఇందులోనే నేను టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. ఈ సాల్ట్ వేయటం వల్ల ఏంటంటే స్వీట్నెస్ ఇంకా పెరిగిద్ది, స్వీట్నెస్ అనేది బాగా తెలిసిద్ది మనకి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఇలా కొంచెం మగ్గనిద్దాం. చూడండి గైస్, ఆల్మోస్ట్ క్యారెట్ హల్వా రెడీ అవుతుందండి. ఇంకొక 2 మినిట్స్ అయితే క్యారెట్ హల్వా రెడీ అయిపోతుంది. ఎంతో టేస్ట్ అయినా ఎంతో స్వీట్నెస్ అయినా క్యారెట్ హల్వా ఒక 2 మినిట్స్ అయితే రెడీ అవుతుందండి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసేద్దాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్ట్ అయినా ఎంతో స్వీట్ అయినా క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది క్యారెట్ హల్వా. కొంతమంది పిల్లలు పెద్దలు అసలు ఈ క్యారెట్ తినాలంటేనే అసలు తినలేకపోతారు. అలాంటప్పుడు ఒక్కసారి ఈ హల్వా చేసి పెట్టండి, చాలా బాగా తింటారు. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.